బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పరుగు పందెం నిర్వహించారు. క్విట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు పందానికి ఆర్ఎస్పీ అభిమానులు, క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. అయితే యువత డ్రగ్స్, పొగాకు, గంజాయి, మద్యం లాంటి వ్యసనాలకు గురి కావద్దని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. అయితే ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలైన యోగా, రన్నింగ్, వాకింగ్ చేయాలని సూచించారు. పరుగు పందెం నిర్వహించిన ఫౌండేషన్కి, తన అభిమానులకి, క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. ఈరోజు మరి ఎంతో చరిత్ర ఉన్న ఈ కాగజ్ నగర్ పట్టణంలో మరి నా జన్మదినం సందర్భంగా ప్రతిజ్ఞా దివస్ అని దీనికి నామకరణం చేసి మరి స్వేరో నెట్వర్క్లో మంచి భాగమైన ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు 5 కిలోమీటర్స్ రన్ ఇక్కడ నిర్వహించిండ్రు. దాంట్లో వేలాది మంది కాగజ్ నగర్ మరియు సిర్పూర్ తాలూకా ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాలు కేవలం కాగజ్ నగర్ పట్టణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి పూర్వీకులు చెప్పిండ్రు. మరి పొద్దున్న లేస్తేనే సెల్ ఫోన్లో, లేకపోతే గుట్కా, లేకపోతే తంబాకో, లేకపోతే స్మోకింగో, లేకపోతే రాత్రి అయితేనే లిక్కరో, గంజాయో, అలాంటి వాటికి, డ్రగ్స్, ఇలాంటి వాటికి దూరంగా ఉండి యువతులందరూ కూడా పొద్దున్న లేచిన వెంటనే, అందరూ యువతులే కాదు, అందరూ కూడా పొద్దున్న లేచిన వెంటనే 20 నిమిషాలన్నా కనీసం వాకింగ్ లేదా రన్నింగ్ లేదా యోగా లేకపోతే ఎక్సర్సైజ్లు చేయాలని చెప్పేసి ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కాగజ్ నగర్ పట్టణంలో మునిపెన్నడూ లేని విధంగా మరి ఈరోజు వేల మంది పొద్దున్నే నిద్రలేచి ఎస్పీఎం గ్రౌండ్కి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా 5 కిలోమీటర్ల రన్నింగ్ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. మా లక్ష్యం ఒక్కటే, ఈ సిర్పూరు తాలూకాను ఆరోగ్య సిర్పూర్గా తయారు చేయాలి. అందరూ కూడా 100 సంవత్సరాలు కనీసం బతికే విధంగా మరి సిర్పూరు తాలూకాను తయారు చేయాలనే ఆశతోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. మరి దీనికి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.